జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి ఏ గ్రహము అనుకూలించడం లేదు. చాలా సమస్యలు అయితే ఉంటాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, శివుడిని ఆరాధించండి. శివుడు బోలాశంకరు, నవగ్రహాలన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. శివుడిని ఆరాధిస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి. ఏ గ్రహం అనుకూలించడం లేదు కాబట్టి బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి. అలాగే నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం కింద ఇవ్వండి. మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం, మంగళవారం రోజులు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, శుక్రవారము, శనివారాల రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా అవుతే ఉండండి. కుంభరాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. 2వ స్థానంలో శని ఉన్నారు, ఇబ్బందులు పెడతారు. కొంచెం జాగ్రత్తగా అవుతే ఉండండి. లాభాధిపతి అయిన గురువు 6వ భావంలో ఉన్నారు, రుణరోగ స్థానంలో ఉన్నారు. పొట్టకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది. శత్రువుల నుంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా జాగ్రత్తగా తీసుకోండి. మీకు అలాగే బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. సప్తమాధిపతి అయిన సూర్యుడు 6వ భావంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. సప్తమంలో కేతువు ఉన్నారు కాబట్టి కొంచెం వైరాగ్యం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా అవుతే ఉండండి. వృత్తిపరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. మీకు దశమాధిపతి కుజుడై ఉన్నారు, ఆయన 5వ భావంలో ఉన్నారు. అంత అనుకూలంగా అవుతే ఉండదు మీకు. కానీ గురు దృష్టి ఉన్నది కాబట్టి ఎంతో కొంత పాజిటివ్ అవుతే ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మాత్రం నెగిటివిటీ ఉన్నది. కొంచెం జాగ్రత్తగా అవుతే ఉండండి. అంత అనుకూలంగా అవుతే లేదు మీకు. వృత్తిపరంగా మాత్రం మీరు కనుక నవ గ్రహాలన్నిటికీ మీరు ప్రదర్శనలు చేసి మీరు మంచి ఫలితాలు చూసే అవకాశం అయితే ఉంటుంది. మీరు కనుక నవగ్రహ హోమం చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.